ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా, ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా, నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు, నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నవాడు యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఇది అప్లోడ్ అయినాక చూసేవాళ్ళు కూడా కావచ్చు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను ఎందుకు బతకాలి, సస్తే బాగుండు కదా అని అనుకునే వారలారా, మీ విషయమై చింతించువాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. మీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయక భూమి మీద నీకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాత్మదేవుడు. నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి.